హలో అండి, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే పొద్దున్నే లేచి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుని మా పిల్లని అయితే స్కూల్కి అయితే పంపించేసాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమైతే తినేసి టిఫిన్ అయితే పెట్టేసుకొని బయలుదేరామన్నమాట. ఎందుకంటే మా చేనులో మందు అయితే వేయలేదు. మందు వేయకుండా అలా ఉంటే మళ్ళీ ఎట్లా చెప్పండి, అందుకని చెప్పేసి బయలుదేరామన్నమాట. మందు బస్తాలు అయితే మా అమ్మ వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు. మేమైతే తీసుకొని వెళ్ళి మా చేను దగ్గర అయితే వేయించుకున్నాము. మా ఆయన అయితే ఇప్పుడే బస్తాల కుట్టు అయితే విప్పుతున్నాడు. నేను, మా ఆయన, మా చెల్లి, మా అమ్మ అన్నమాట నలుగురం అయితే వచ్చాము. నలుగురికి అయితే అవుతుందో కాదో అనుకున్నాం, కానీ సాయంత్రం అయితే వరకైతే పట్టిందనమాట. మేము తెచ్చిన బస్తాలు అయితే అసలు సరిపోలేదు, ఒక బస్తా ఎక్స్ట్రా పడింది. మళ్ళీ మా ఆయన వెళ్ళి అయితే తీసుకొని వచ్చాడనమాట. పొద్దున్న తీసుకురావడంతో ఎడ్ల బండి అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే వేసి వెళ్ళింది. కానీ మళ్ళీ బైకులు అయితే తీసుకురావడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మధ్యలో ఒకటి ఒర లాంటిది ఉందన్నమాట. బైక్ అయితే మందు బస్తా తీసుకొని రావడానికి అయితే కుదరదు. అందుకని చెప్పేసి మా ఆయన తీసుకొని వస్తే అక్కడ ఆపేసిన తర్వాత నేను ఒక ఖాళీ సంచి తీసుకెళ్ళి దాంట్లో కొంచెం నేను మోసుకొని, మా ఆయన కొంచెం బాగానే మోసాడు. అది ఇదైతే మా చేను వరకు అయితే మోసుకొని వచ్చామన్నమాట. మేము సరిపోదు అనుకున్నాం కానీ సరిపోలేదు. ఇక లాస్ట్కి అయితే మా ఆయన మోయడం మేము వేయడం వల్ల చాలా టైం అయితే పట్టింది. సాయంత్రం అయిపోతుందని చెప్పేసి అనుకున్నాం, సరిపోదు అనుకున్నాం, కానీ లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసేసి వేసామన్నమాట. ఇక సాయంత్రం అయిపోవడం వల్ల మా పిల్లలు ఇంటికాడనే ఉంటారు ఇద్దరని చెప్పేసి తొందరగా బయలుదేరాం. అయినా చాలా లేట్ అయిపోయింది. నేను మందు వేస్తుంటే మా చెల్లి అయితే వీడియో తీయమని చెప్తే వీడియో అయితే తీస్తుందన్నమాట. ఇక మా అమ్మ వాళ్ళు, మా ఆయన ముందైతే వేసుకుంటూ వెళ్ళిపోయారు. నేనైతే వెనకాల ఉన్నాను. మళ్ళీ నన్ను వీడియో తీయమంటే మా చెల్లి వచ్చేసి అయితే వీడియో తీస్తుందన్నమాట. ఈ ఒక చేను అయ్యే వరకు 2 ఇలా అయిపోయింది. అన్నం 2 అయిపోయిన తర్వాత ఇక అన్నం తినేసి మళ్ళీ వేరే చేనుకి అయితే వెళ్ళి అయితే వేసాము. ఆడికి ఒక బస్తా తక్కువ పడిందని చెప్పాను కదా, అవి అడ్జస్ట్ చేసి అయితే వేసాము. ఇక లాస్ట్కి ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ వెళ్ళి తీసుకురావడానికి 1 గంట 2 గంటలు అయితే అయిపోతుంది. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రావడం వల్ల ఇంటికాడ ఎవ్వరు ఉండరు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు చాలా టైం పడుతుందని చెప్పేసి ఇక అడ్జస్ట్మెంట్ చేసి అయితే వేసామన్నమాట. ఇక ఎండకైతే మొక్కలన్నీ అయితే మాడిపోయినాయి. ఇక ఇంట్లోకి ఏమైనా సామాన్లు కావాలని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చాము. మా బాబుకైతే గొడుగు కావాలి, అందరికీ గొడుగు ఉంది, మాకు లేదమ్మా అని చెప్పాడు. అందుకే మేము మా బాబుకైతే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.